చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనరమ్మా జయ మంగళ మనరమ్మా, కరములు జోడించి శ్రీ చందన మలరించి. మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా, కరములు జోడించి శ్రీ చందన మలరించి. వందనమనరమ్మా, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేటివాడు. అతడు మిగుల దరిద్రుడగుటచే అన్నవస్త్రములు లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లునూ తిరుగుతుండేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా దుర్భరమైన కష్టములను అనుభవించుతుండటట్టు చూచి తానును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందినవాడై ఆ బీద బ్రాహ్మణునకు ఎదురుగా పోయి, ఓయి బ్రాహ్మణుడా, నీవు వేదవిధుడై ఉండి కూడా ఇట్లు దరిద్రమును అనుభవించుతూ తిరుగుతుంటివేమి అని అడిగాను. ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటన చే జీవించుతున్నాను, చాలా కష్టములు పడుతున్నాను, నా దరిద్రము పోవటకి ఏమైనా ఉపాయము చెప్పుమని ఆ బ్రాహ్మణుడు అడిగాను. అంత మహావిష్ణువు, బ్రాహ్మణుడా, సత్యనారాయణ వ్రతము చేయవయ్యా, ఆయనను సేవించినతో నీ కష్టములెల్లా తొలగిపోవును, ఆ వ్రతమును ఆచరింపుము అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణులకు వ్రతమును ఆచరించు విధానము చెప్పి అక్కడనే అదృశ్యుడయ్యాను. అది విని బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతము రేపు చేసేదనని తన మనస్సులో సంకల్పించుకునినవాడై ఆ రాత్రి ఉత్సాహము వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలము గడిపి మరునాడు ప్రాతకాలముననే లేచి నిత్యకృత్యమును నెరవేర్చుకుని వాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయుదునని తన మనస్సున మరల సంకల్పించుకుని భిక్షాటనమునకు బయలుదేరాను. ఆ దినమున ఆ బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని తన భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతమును ఆచరించాను. ఆ వ్రతము యొక్క ప్రభావము వలన ఆ బ్రాహ్మణునకు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషించెను. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమున సత్యనారాయణ వ్రతమును భక్తిశ్రద్ధలతో చేయుచుండెను. ఈ విధముగా సత్యనారాయణ వ్రతము చేయుచుండుట వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడగుటయే కాక సకల పాపముల నుండి విముక్తి పొందినవాడై అంత్యమున మోక్షము పొందెను. ఈ వ్రతము ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారై సుఖముగా ఉండు. ఓ మునులారా, ఆ విధముగానే బ్రాహ్మణుడు ఒకనాడు వ్రతము చేయుచుండగా ఒక కట్టెలమ్ముకునేటువంటి వాడు వచ్చి కట్టెల కాబడి వీధిలో నుంచి లోపలకు వచ్చి ఆ వ్రతము చూచెను. కట్టెల నమ్మున అతడు మిగులు ఆకలి దప్పులతో నుండి బ్రాహ్మణుడు చేయుచున్నదంతయు చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతమును చేసిన ఏమి ఫలితము వచ్చును? దయతో విషయమంతయు సవిస్తరముగా తెలుపుండని ప్రార్థించెను. అంత నా బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతము యొక్క మహాత్మ్యమును ఆ కట్టెల వానికి చెప్పగా అతడు కూడా సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకుని మరునాడు పుల్లల కావిడి భుజముపై పెట్టుకుని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి సత్యనారాయణ వ్రతము చేసేదనని సంకల్పించుకుని పట్టణములోకి పోయాను. కట్టెలమ్మున అతడు ఆ దినము ధనవంతులున్న విడిదికి పోయి
అమ్మగా కట్టెల కావడికి పూర్వదినము కంటే రెట్టింపు ధనము వచ్చాను. అందులక అతడు మిగుల సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలుగునవి తీసుకుని ఇంటికి చేరాను. తరువాత అతడు బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతమును ఆచరించాను. ఆ వ్రత ప్రభావము వలన అతడు ధనమును, పుత్రపుత్రికలు మొదలగు సంతోషములను పొంది జీవితకాలమంతయు సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గలోకమును పొందెను. ఏవం దేవాఖండే ద్వితీయోధ్యాయః. అథ తృతీయోధ్యాయః. పూర్వము ఉల్కాముఖుడను ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, సత్యవ్రతుడు. ప్రతిదినము దేవాలయమునకు పోవును. బ్రాహ్మణులకు విశేషధనమిచ్చి సంతోషపెట్టుతుండెను. అతని భార్య చాలా సౌందర్యవతి. వారికి సంతానము లేక సంతానము కొరకై భద్రావతీ నదీ తీరమున సత్యనారాయణ వ్రతమునాచరించిరి. ఇట్లు ఆ రాజు వ్రతము చేయుచుండగా సాధువనునొక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకుని వ్యాపారమునకై ఆ మార్గమున పోవుచు రాజు చేయుచున్న వ్రతమును చూచి, రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతమేమి? దాని గురించి వివరింపుమనిన ఆ రాజు ఇట్లు చెప్పదొడిగాను. ఓయి, పుత్రులు పొందుటకై నేను సత్యనారాయణ వ్రతము చేయుచున్నాను అని ఆ వ్రతమాచరించు విధానము కూడా తెలిపాను. వైశ్యుడు రాజు చెప్పినదంతయో విని, రాజా, నాకునూ సంతానము లేదు, నేనునూ ఈ వ్రతమాచరించి సంతానమును పడయదను అని పలికి తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామము చేరుకుని వాడై తన భార్య లీలావతికి ఈ విషయమంతయు చెప్పి, నాకు సంతానము కలిగినతో ఈ వ్రతమును తప్పక ఆచరించదను అని ప్రతిజ్ఞ చేశాను. భగవద్ అనుగ్రహము వలన 1 సంవత్సరమునకు వారికి కళావతి అను కుమార్తె జన్మించెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథ, మనకు సంతానము కలిగినతో సత్యనారాయణ వ్రతము చేసేదని ప్రతిజ్ఞ చేసితిరి కదా, సంతానము కలిగినది కావున వ్రతము చేయుడు అనెను. అందులక అతడు, అమ్మాయి వివాహకాలములో వ్రతము చేసేదను అని అప్పటికి సమాధానము చెప్పి వ్యాపారమునకై పట్టణములోనికి పోయాను. ఈ విధముగా అమ్మాయి వివాహము వరకును వ్రతము చేయకపోగా వివాహమైన మరుదినముననే క్రొత్తగా వచ్చిన అల్లునితో కూడా వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానుపురమునకు పోయాను. అంత సత్యనారాయణమూర్తి భ్రష్టప్రజ్ఞ కలవానిగా తెలుసుకుని ఆ వర్తకునికి శాపం విచ్చెను. దారుణమైన, కఠినమైన గొప్ప దుఃఖమును పొందుమని శపించెను. ఆ శాపవశమున ఆ రత్నసానుపురమును పరిపాలించుతున్న మహారాజు చంద్రకేతువు యొక్క అంతఃపురమున 2 దొంగలు ప్రవేశించి అక్కడనున్నటువంటి ధనమును దోచుకొని భటులు వెంటరాగా తీసుకుని వచ్చి ఈ మామా అల్లుళ్ళిద్దరూను పడుకుని ఉన్న చోట పారవేసి వారు మాయమైనారు. అంత రాజభటులు వచ్చి వ్యాపారుల దగ్గర ఉన్నటువంటి రాజుగారి ధనమును చూచి వీరే దొంగలని భ్రమించి రాజుగారి కడకు తీసుకుని పోయిరి. అంత నా రాజు వారిరువురను కఠినమైనటువంటి బందిఖానాయందుంచెను. సత్యదేవుని యొక్క మహిమచే వర్తకులు చెప్పుకొనుతున్న సంగతులు ఎవరి చేతను వినబడని వాయను. వారిని ఖైదు చేసిన తర్వాత వారి సంబంధమైన ధనము రాజుచే తీసుకోబడెను. ఈ విధమైన శాపం వలననే వారి గృహమందుండు భార్య కూడా మిక్కిలు దుఃఖమును అనుభవించెను. గృహమందున్న ధనమంతయు దొంగలు అపహరించిరి. ఇంకను మనోవ్యధ, శరీర బాధలు కలవారై ఆకలి దప్పికలు కలిగి అన్నం ఎత్తటనూ దొరకును అను విచారము కలిగి ప్రతి గృహమందు తిరుగుతుండిరి. కళావతియును అతని కుమార్తెయును ప్రతిదినము భిక్ష కొరకు తిరుగుతుండెను. ఇట్లు తిరుగుతుండగా ఒకానొక దినంబున ఆకలి కలదై ఒక బ్రాహ్మణ గృహమును కూర్చి వెళ్ళి అక్కడ దొరుకుతున్నటువంటి సత్యనారాయణ వ్రతమును చూచి ప్రసాదము స్వీకరించి తల్లికి తీసుకుని వచ్చాను. ఆ సత్యనారాయణ ప్రసాదమును చూచిన వెంటనే కళావతి యొక్క తల్లి అయినటువంటి లీలావతి భర్త సహితముగా ఎప్పుడో వ్రతము చేయుదునని సంకల్పించుకున్నను ఇంతవరకు చేయనటువంటి విషయమును జ్ఞప్తి తెచ్చుకుని సత్యనారాయణమూర్తిని ఉద్దేశించి ప్రార్థించెను. స్వామి, మేము చేసిన అపచారమును క్షమించి నా భర్త అల్లుడు త్వరగా ఇంటికి వచ్చినట్లు చేయవయ్యా, నీ వ్రతము నేను చేసేదను అని ప్రార్థింపగా వెంటనే అనుగ్రహించి ఆ స్వామి చంద్రకేతు మహారాజు స్వప్నమునందు కనిపించి, ఓ మహారాజా, నీవు బంధించిన 2 వ్యాపారులను తెల్లవారకుండగనే విడుదల చేయుము, లేనితో నీ రాజ్యమును నాశనము చేయుదును అని చెప్పింపగా తెల్లవారకుండగనే ఆ మహారాజు సభను ఏర్పాటు చేసి వ్యాపారులనిరువురను కూడా తగిన రీతిలో సత్కరించి వారి దగ్గర తీసుకుని ఉన్నటువంటి ధనమునకు 10 ధనమును ప్రసాదించి త్వరగా మా రాజ్యమును విడిచిపెట్టి వెళ్ళుడయ్యా అని ప్రార్థించి పంపెను. ఏవం దేవాఖండే తృతీయోధ్యాయః సమాప్తః. అథ చతుర్థోధ్యాయః. అటు పిమ్మట సాధువు తన అల్లుని తోడను తగినటువంటి ధనము తోడను తన నగరమునకు బయలుదేరి పడవలో ధనమును ఉంచుకుని నదీ మార్గమున బయలుదేరాను. కొంత దూరము జరిగిన వెనుక సత్యనారాయణ ప్రభువు వీరిరువురిని పరీక్షింపనించి ఒక సన్యాసి వేషమును ధరించి ఒడ్డున నిలబడి, ఓ సాధో, పడవలో ఏమున్నదయ్యా అని ప్రశ్నించాను. అందులకు కోపగించి ఆ వ్యాపారి, నా పడవలో ఏమున్నతో నీకెందులగయ్యా, ఏమైనా నువ్వు ఉన్నతో అపహరింతువా ఏమి అని కోపగించి పడవలో ఆకులు తీగలు ఉన్నవని అబద్ధమాడాను. అందులకు ఆగ్రహించి ఆ స్వామి అట్లే అగునని శాపం విచ్చి వెంటనే వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చొని
కొంత దూరము జరిగిన వెనుక పడవలోనున్న ధనమంతయు మాయమై అక్కడ ఉన్నటువంటి ఆకులు తీగలను చూచి ఆ వ్యాపారి మూర్ఛిల్లెను. కొంత సమయమునకు తెలివి తెచ్చుకొని తిరిగి ఆ వ్యాపారి అల్లునితో కూడా ఆ స్వామిని వెతుకుచూ అరణ్యమంతయు గాలించెను. చివరకు ఎటులనో ఆ స్వామి చెంతకు చేరి ఆయన పాదములపై పడి, స్వామి, బ్రహ్మాదులు కూడా ఎరుగలేనటువంటి ఆ మహానుభావుడి చిద్విలాసమును మేమే విధముగా ఎరుగగలము. మీరు మహాత్ములనే విషయము తెలియక మేము అపచారమున అబద్ధమాడితిని. నా తప్పును క్షమించి నా ధనమంతయు తిరిగి ప్రసాదింపుడు అని వేడుకనగా ఆ స్వామి ఊరడించి, నాయన, నీవు నన్ను అవమానించిన కారణము చేతనే నీ ధనమంతయు నశింపజేసి తిని. సత్యనారాయణ వ్రతము చేయుదునని సత్యము చేసియు నీవు వ్రతము చేయక ఇంతకాలమును వాయిదా వేసితివి. ఇప్పుడును నా అంతట నేనుగా వచ్చి పడవలో ఏమున్నదయా అని అడిగినందులకు కోపగించి అబద్ధమాడితివి. ఇందులకే నీ ధనమంతయు నశింపజేసి తిని. నీవు ఇప్పటికైనను బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళిన వెంటనే నా వ్రతమును కనుక ఆచరించినతో నీ ధనమునంతయూ ప్రసాదింతును అని పలుకగా ఆ స్వామికి మనసులోనే ప్రణామంబులు చేసి పాదములకు సాష్టాంగ ప్రణామంబులు చేసి, స్వామి, ఇంటికి చేరిన వెంటనే నీ వ్రతమును చేసేదను, ఇప్పుడు మాత్రము నా ధనము నిమ్ము అని వేడగా ఆ స్వామి దయతో ధనమునంతయు ప్రసాదించెను. అది తీసుకుని ఆ వ్యాపారి అల్లునితో కూడా బయలుదేరి నగరమునకు చేరుకొనెను. చేరిన వెంటనే ఇక్కడనే సత్యనారాయణ వ్రతమును చేసేదను, నా భార్యను కుమార్తెను ఇక్కడికే తీసుకుని రండు అని 2 దూతలను పంపాను. దూతలు వెళ్ళు సమయమునకు ఆ లీలావతి, కళావతి ఇరువురును సత్యనారాయణ వ్రతమును ప్రారంభించి ఉండిరి. దూతలు వచ్చిన వెంటనే ఆ లీలావతి చేయుతున్నటువంటి వ్రతమును కుమార్తెకు అప్పగించి భర్త చెప్పినటువంటి మాట ప్రకారముగా నదీ తీరమునకు పోయెను. ఈ కుమార్తెయును చిన్నదైనటువంటి కారణము చేత క్రొత్తగా వివాహమైన వెంటనే అల్లుడు కూడా వ్యాపారమునకు వెళ్ళి ఇంతకాలమునకు వచ్చుట చేత భర్తను చూడవలెనను ఆతురతతో ఆ సత్యనారాయణ వ్రతమును సరిగా ఆచరింపక, ప్రసాదమునైనను స్వీకరింపక భర్తను చూచుటకై నదీ తీరమునకు చేరెను. ఎప్పుడైతే ఈ విధముగా వ్రతమును వదిలిపెట్టి వీరిరువురును నదీ తీరమునకు చేరిరో అంత నా స్వామి అల్లుని పడవతో సహా నీటిలో ముంచి వైచెను. జరుగుతున్నటువంటి విపరీతమునకు అందరూ దుఃఖించిరి. ఆ సాధువు విలపించుతూ, స్వామి, నేను చేసిన అపచారములను క్షమించితివి, కానీ నా అల్లుడు ఏమి అపచారము చేసేనని ఈ విధముగా